జై బాబా అమ్మ, జై బాబా. వినపడుతుందమ్మా నా వాయిస్? వినిపిస్తుందండి. వినిపిస్తుంది. ఓకే, ఓకే. దివ్య ప్రియతమని కృపా విశేషం వలన బిఫిటింగ్ ఎ ఫార్చునేట్ స్లేవ్ అనే గ్రంథాన్ని చదువుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున ఎక్కడాగామో ఒక్కసారి గుర్తు చేసుకొని ఈరోజు విషయంలోకి వెళదాం. ఎరిచ్ పసివాడిగా ఉన్నాడు. అతని తండ్రి అయినటువంటి బైరం షా జస్సావాలా కలకత్తాలో పనిచేసేవాడు. తర్వాత అతనికి చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్, అది సెంట్రల్ ప్రావిన్స్ అంటే మధ్యప్రదేశ్, అక్కడ అతనికి పోస్టింగ్ వచ్చింది. అంచేత భార్యని కూడానే తీసుకెళ్తూ ఉండేవాడు. అతను అనేక టూర్లు వెళ్ళవలసి వస్తూ ఉండేది. అంచేత పసివాడైన ఎరిచిని ఎక్కడ స్కూల్లో వెయ్యాలి అనేటువంటి ఆ చర్చ వచ్చింది. ఎరిచి సొంత మాటల్లో ఆ విధంగా నాగపూర్ నా జీవితంలో ప్రవేశించింది. నా జీవితంలో అతి ప్రధానమైనటువంటి స్థానం ఉంది నాగపూర్కి. అయితే నాగపూర్ కంటే ముందు నాసిక్లో మా తండ్రి గారికి తెలిసినటువంటి జొరాస్ట్రియన్ దంపతులు కొత్తగా ఒక స్కూలు ప్రారంభించారు. ఆ స్కూల్లో నన్ను వెయ్యాలి అని నిర్ణయించుకున్నారు. ఇక ఈరోజు విషయంలోకి వెళదాం. ఎరిచ్ హ్యాడ్ ద డబుల్ డిస్టింక్షన్ ఆఫ్ బీయింగ్ ద ఫస్ట్ బాయ్ అడ్మిటెడ్ ఇన్ ద న్యూ స్కూల్ అండ్ ఆల్సో ది యంగెస్ట్. ఎరిచ్కి ఆ స్కూల్లో జాయిన్ అవగానే అతనే మొట్టమొదటి విద్యార్థి అని తెలిసింది. అంతేకాదు ఉన్న అందరిలో ఇతనే చిన్నవాడు. హీ వాజ్ ఓన్లీ 5 years old. అప్పుడు అతని వయసు 5 ఏళ్ళు మాత్రమే. అండ్ ఇట్ వాజ్ ద ఫస్ట్ టైం హీ వుడ్ బి సెపరేటెడ్ ఫ్రమ్ హిజ్ మదర్. తన తల్లి అయినటువంటి గైమాయి నుంచి వేరుగా జీవించడం మొట్టమొదటి అనుభవం ఎరిచ్కి. ఎరిచ్ క్రైడ్ అండ్ క్రైడ్. ఎరిచ్ చాలా ఏడ్చేవాడు తల్లి గురించి. మై మదర్ లవ్డ్ మీ వెరీ మచ్. ఎరిచ్ మాటలు. నా తల్లి నన్ను ఎంతగానో ప్రేమించేది. అండ్ మై ఫాదర్ వుడ్ టీజ్ మీ యాజ్ ఐ వుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ హర్ స్కర్ట్ అండ్ ఫాలో హెర్ అరౌండ్ ఎవ్రీవేర్. అప్పటి వరకు 5 ఏళ్ల వరకు నా జీవితం ఎలా సాగిందంటే ఎప్పుడూ తల్లి కూడానే నడుస్తూ ఉండేవాడిని. ఆవిడ కొంగు పట్టుకునేవాడిని, ఆవిడ స్కర్ట్ పట్టుకునేవాడిని. మా నాన్న నన్ను ఆట పట్టిస్తూ ఉండేవాడు. ఒరే, నువ్వు తల్లిచాటు బిడ్డవైపోయావు, ఇక నువ్వు ఎలాగ రేపొద్దున స్కూల్కి ఎలా వెళ్తావు, పెద్దవాడైతే ఏం చేస్తావు అని ఆట పట్టిస్తూ ఉండేవాడు. ద ఫస్ట్ నైట్ ఇన్ బోర్డింగ్ స్కూల్ ఎరిచ్ woke up terrified by the braying of the donkeys outside the dormitory. ఆ పిల్లలకి హాస్టల్ ఓ పెద్ద డార్మిటరీ, మన హాస్టల్ డి ఎలా ఉంటుందని మెహరాబాద్లో అలాగనమాట. పెద్ద హాల్ ఉండి వీళ్ళందరూ పడుకున్నారు మొదటి రాత్రి. బయట గాడిదలు గట్టిగా ఓండ్ర పెట్టాయి. ఆ శబ్దానికి భయపడిపోయి లేచిపోయాడు ఎరిచ్. హీ హ్యాడ్ నెవర్ హెర్డ్ దిస్ సౌండ్. ఈ సౌండ్ గతంలో ఎప్పుడు విని ఎరగడు. అండ్ ఇట్ ఫ్రైటన్ హిమ్ సో థరోలీ దట్ ఈ పిడిల్డ్ ఇన్ హిస్ బెడ్. ఎంత భయపడిపోయాడంటే మంచం మీదే మూత్ర విసర్జన చేసేశాడు. గాయి హ్యాడ్ బీన్ కన్సర్న్ అబౌట్ హౌ హెర్ యంగ్ సన్ వుడ్ ఫేర్ లెఫ్ట్ అలోన్ ఎట్ ద న్యూ స్కూల్. పాపం గాయమాయి కూడా బాధపడుతూ ఉంది, ఆందోళనగా ఉంది. ఆ చంటాడు ఏం చేస్తున్నాడో, ఆ మొదటి రోజు నిద్రపోయాడో లేదో అని ఆందోళన పడుతూ ఉంది. And insisted that she and Papa spend the night in Nasik so that she could return the next morning and see for herself how Erich adjusted to being away from her. అంచేత ఈ కుర్రాన్ని స్కూల్లో జాయిన్ చేసి ఇంటికి వెళ్ళిపోలేరు. నాసిక్లోనే ఒక హోటల్లో రాత్రికి ఉండిపోయారు. పొద్దున వెళ్ళి చూద్దాం వాడు అసలు అలవాటు పడ్డాడో లేదో పాపం అంది ఆవిడ. యాజ్ సూన్ యాజ్ హీ సా హర్, పొద్దున్నే తల్లి ఎరిచిని చూడ్డానికి వెళ్ళగానే he cried all the more, ఇంకా గట్టిగా ఏడ్చాడు. and told her how scared he was all alone and separated from her. తల్లితో చెప్పాడు, ఎంత భయం వేసిందో అమ్మా, నీ నుంచి దూరంగా ఉండడం, ఒక్కడే ఉండడం, అమ్మో అన్నాడు తల్లిని పట్టుకొని. ఇక ఎరిచ్ మాటలు. ద ప్రిన్సిపల్ అండ్ హిజ్ వైఫ్ టుక్ ఎ లైకింగ్ టు మీ యాజ్ ఇఫ్ ఐ వర్ దేర్ ఓన్ సన్. ఆ స్కూల్ నడిపేటువంటి ప్రిన్సిపాల్ అలాగే అతని భార్య తమ సొంత బిడ్డలాగే నన్ను ఎంతగానో ఇష్టపడ్డారు. ది డిసైడెడ్ టు కీప్ మీ నియర్ ది పార్టిషన్ ఇన్ దెర్ ఓన్ క్వార్టర్స్ వేర్ దే ప్లేస్డ్ ఎ బెడ్ ఫర్ మీ. వాళ్ళ ఇంట్లోనే
ఒక చిన్న తెరలాగా కట్టి ఆ జాగాలో ఇతనికి ఒక మంచం వేశారు. అంటే ఇతను భయపడుతున్నాడు అని. దే లవ్డ్ మీ వెరీ మచ్ అండ్ ఐ లవ్డ్ దెమ్ వెరీ మచ్. వాళ్ళు నేనంటే ఎంతో ప్రేమ చూపించేవారు. నాకు కూడా వారంటే ఎంతో ప్రేమ. ఐ హ్యాడ్ బీన్ టేకెన్ అవే ఫ్రమ్ మై మదర్, సో దే బికేమ్ మై ఫాస్టర్ పేరెంట్స్. నా తల్లి నుంచి నేను దూరంగా వెళ్ళిపోయాను కదా! కానీ ఇప్పుడు వాళ్ళే నాకు తల్లిదండ్రులయ్యారు. అంటే పెంపుడు తల్లిదండ్రులయ్యారు. దే లుక్డ్ ఆఫ్టర్ మీ వెరీ వెల్. ఐ షుడ్ సే అండ్ దట్ ఈస్ హౌ ఇట్ వాజ్. నేను చెప్పాలంటే చాలా చాలా బాగా చూశారని చెప్పాలి వాళ్ళు నన్ను. మై పేరెంట్స్ వుడ్ సెండ్ మీ స్వీట్స్ అండ్ టిన్స్ ఆఫ్ బిస్కెట్స్. మా నాన్న నా కోసం, మా అమ్మ, నాన్న ఎన్నో డబ్బాలతోటి స్వీట్లు, బిస్కెట్ డబ్బాలు ఇవన్నీ పంపిస్తూ ఉండేవారు. వెన్ మై పార్సెల్స్ వుడ్ కమ్, ద లేడీ వుడ్ సే, "ఎరేజ్, దిస్ ఈజ్ ఫర్ యూ. యువర్ ఫాదర్ సెండ్ దిస్ ఆర్ యువర్ మదర్ సెండ్ దట్." అవి ఒక మనిషి ఎవరో తెచ్చి ఇచ్చేవాడు. రాగానే ఆ హెడ్ మాస్టర్ గారి భార్య ఆవిడ అవి తీసుకొని ఎరిచిని పిలిచి, "నాన్న నీకే మీ నాన్న పంపించాడు, లేకపోతే మీ అమ్మ పంపించింది తీసుకో" అనేది. And although they fed me like anything, in the night I would get up and open the tins of toffees or my cookies. వాళ్ళ పాపం కడుపు నిండా తిండి పెట్టేవారు. అయినా సరే అర్ధరాత్రి లేచి ఆ డబ్బాలు ఓపెన్ చేసి తింటూ ఉండేవాడిని నేను. అండ్ న్యాచురల్లీ ద టిన్స్ మేడ్ ఏ నాయిస్. మరి డబ్బా ఓపెన్ చేయగానే సౌండ్ వస్తుంది కదా! అలాగే డబ్బా మూత వేసినప్పుడు కూడా సౌండ్ వస్తుంది. సో ఐ వుడ్ బి సో అఫ్రైడ్ దట్ ది ఓల్డ్ లేడీ వుడ్ క్యాచ్ మీ స్టీలింగ్ ద కుకీస్, దట్ బిఫోర్ షీ డిస్కవర్డ్ మీ ఐ జస్ట్ గ్రాబ్ ఏ ఫిస్ట్ఫుల్, రన్ బ్యాక్ యాజ్ ఫాస్ట్ యాజ్ ఐ కుడ్ టు మై బెడ్, క్విక్లీ స్లీప్ ద లూట్ అండర్ మై పిల్లో, క్లోజ్ మై ఐస్ అండ్ ప్రిటెండ్ టు బి స్లీపింగ్. ఆ సౌండ్ రాగానే భయపడేవాడిని. అమ్మో! ఆవిడ కనిపెట్టేస్తుందేమో, నేను దొంగతనంగా ఇవన్నీ తినేస్తున్నాను అని గబగబా గుప్పిడితో కొన్ని బిస్కెట్లు తీసుకొని డబ్బా మళ్ళీ మూసేసి పరిగెత్తుకుని మంచం మీదకి వెళ్ళి తలగడ కిందకి బిస్కెట్లు తోసేసి నిద్రపోతున్నట్టు నటించేవాడు. ఐ వుడ్ హియర్ హెర్ ఫుట్ స్టెప్స్. ఆవిడ గబగబా గదిలోకి రావడం, ఆ సౌండ్ చూసి లోపలికి వచ్చింది. అది నాకు వినపడేవి. యాజ్ షీ వుడ్ గెట్ అప్ థింకింగ్ దట్ ఎ ర్యాట్ మస్ట్ హ్యావ్ కమ్ అండ్ ఈటెన్ సమ్ ఆఫ్ మై కుకీస్. పాపం ఆవిడ వచ్చి ఈ ఎలకలు ఏమన్నా వచ్చేస్తున్నాయేమో, వీడి కోసం వాళ్ళ అమ్మ నాన్న పంపిన బిస్కెట్లు తినేస్తున్నాయేమో అని గాబరా పడేది. షీ వుడ్ బి వెరీ వరీడ్ అండ్ ఐ వుడ్ నోటీస్ ఆల్ దిస్. ఆవిడ ఆందోళన స్పష్టంగా నాకు కనపడేది. మంచం మీద పడుకుని అలా చూసేవాడిని ఓరకంట. బట్ ఐ నెవర్ లెట్ ఆన్ దట్ ఐ వాజ్ ద కల్ప్రిట్. కానీ ఆవిడకి ఇంత మాత్రం కూడా తెలియకుండా జాగ్రత్త పడ్డాను, నేనే అసలు ఆ సౌండ్ చేసిన వాడిని అని ఆవిడకి తెలియదు. యు సీ, మై గ్లట్టనీ స్టార్టెడ్ రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ డేస్. చూశారు కదా, నాలో ఉన్న ఈ తిండిపోతూ నా చిన్నతనం నుండి ఉండేవాడనమాట. అంటే ఈ తిండిపోతు లక్షణం. బట్ ఇన్ ఆల్ ఆనెస్టీ దే వుడ్ బి సో కైండ్ టు మీ. పాపం ఆ ప్రిన్సిపాల్ అలాగే అతని భార్య నేనంటే ఎంత దయ, జాలి చూపించేవారో. అండ్ సిన్స్ ఐ హ్యాడ్ బీన్ సెపరేటెడ్ ఫ్రమ్ మై ఓన్ మదర్ ఎట్ సచ్ ఏ టెండర్ ఏజ్, షీ బికేమ్ మై మదర్ ఫర్ ద 2.5 years ఐ స్పెండ్ దేర్. నేను సుమారు 2.5 ఏళ్ళు అక్కడ గడిపాను. ఆ 2.5 ఏళ్ళు కూడా మా తల్లి స్థానంలో ఆవిడే నాకు తల్లిగా వ్యవహరించింది. మీల్ వైల్ లిటిల్ మనీ వాజ్ ఫ్లరిషింగ్ ఎట్ అక్బర్ ప్రెస్. మనం నిన్న చెప్పుకున్నాం, ఎరిచి సోదరి అయినటువంటి మణి, అంటే ఆవిడని తర్వాత మను అని పిలిచారు బాబా. ఆవిడ ఆ పెద్దమ్మ తీసుకెళ్ళిపోయింది అక్బర్ ప్రెస్కి, అహ్మద్ నగర్. అక్కడ హాయిగా గడుస్తూ ఉంది, సరౌండెడ్ బై అడోరింగ్ రిలేటివ్స్. అండ్ బికాస్ షీ వాజ్ ఇన్ అహ్మద్ నగర్, షీ వాజ్ బ్లెస్డ్ టు మీట్ మెహర్ బాబా అండ్ హెర్ ఓన్ అపార్ట్ ఫ్రమ్ హెర్ పేరెంట్స్. అది అంచేత ఇరిచ్చు కుటుంబంలో మొట్టమొదటిసారిగా మెహర్ బాబా గురించి తెలుసుకున్నది, మెహర్ బాబాను దర్శించినది మణియే. అది ఇక్కడ ఎరిచ్ చెప్తున్నాడు మనకి. ఎందుకని, ఆవిడ అమ్మమ్మ గారు ఊళ్ళో ఉండేది కాబట్టి ఆ మేనమామ నౌషర్వాన్ సత్తా అతను బాబాను తొలిసారి చూసినప్పుడు ఈ చంటిదాన్ని కూడా తీసుకెళ్తూ ఉండేవాడు. అది షీ రికాల్డ్. ఆ రోజులు ఆవిడ ఇలా జ్ఞాపకం చేసుకుని చెప్పింది.
On Thursdays, Baba would have an open darshan at Mehrabad. మనందరికీ తెలుసు, ప్రతి గురువారం కూడా దర్శనం ఇచ్చేవారు. అలాగే కాకా సహాని ఇంటికి వెళ్ళి టిఫిన్ లెక్చర్స్ అనేటువంటి గ్రంథంలో ఉన్న ఉపన్యాసాలన్నీ ఆ గురువారం ఇచ్చినవే. అంచేత గురువారం సందర్శకులకు స్వేచ్ఛగా దర్శనం చేసుకునే అవకాశం ఉండేది. And I still remember riding to Mehrabad with my uncles and auntie in a bullock టాంగా. మనం టాంగా అంటాం కదా, జటకా బళ్ళు. మనకి ఎరిగిన గుర్రాలే ఆ బండిని లాగుతూ ఉండేవి. కానీ గుర్రాల కంటే ముందు ఎద్దులు ఆ బండిని లాగుతూ ఉండేవి. ఆ బండిలో నేను అహ్మద్ నగర్ నుంచి మెహరాబాద్ వరకు మా మేనమామలతో కలిసి వెళుతూ ఉండేదాన్ని. దట్ వాజ్ ద ఫస్ట్ టైప్ ఆఫ్ టాంగా హియర్. అహ్మద్ నగర్లో ఆ మొట్టమొదటి జట్కాలు ఎద్దులే లాగుతూ ఉండేవి. బాబా వాజ్ వెరీ థిన్. నాకు జ్ఞాపకం ఉన్న బాబా చాలా బక్కపలచగా ఉండేవారు. అండ్ బ్యూటిఫుల్, కానీ ఆ ఏమీ అందము. హీ వాజ్ సిట్టింగ్ ఆన్ ద ఫ్లోర్ అనే కార్పెట్. ఆయన నేల మీద ఒక తివాచీ వేసుకొని దాని మీద కూర్చునేవారు. అండ్ హీ వాజ్ వెరీ యంగ్ విత్ లాంగ్ హెయిర్. చాలా యువకుడు ఆయన. జుట్టు చాలా పొడవుగా జాలువారుతూ ఉండేది. బట్ ఐ వాజ్ టూ యంగ్ టు రిమెంబర్ మచ్. అయితే నేను చాలా చిన్నదాన్ని కదా అప్పుడు, అంచేత ఇంతకంటే ఎక్కువ నాకు గుర్తులేదు. అరౌండ్ దిస్ టైమ్ గాయస్ ఓల్డర్ బ్రదర్ మెహర్జీ ఎక్స్ప్రెస్డ్ కన్సర్న్ ఫర్ హిస్ నెవ్యూ బీయింగ్ కెప్ట్ ఇన్ ఎ బోర్డింగ్ స్కూల్. సరే, పెద్ద మేనమావలందరిలో అంటే గాయమాయికి పెద్ద అన్నయ్య. అతను, ఏంటి ఇంత పసివాడిని పట్టుకెళ్ళి మీరు నాసిక్లో అలాగే హాస్టల్లో పడేసేస్తారా, ఏమైనా ధర్మమేనా అని అతను ఆందోళన చూపెడుతూ ఉండేవాడు. హీ ఇన్సిస్టెడ్ దట్ సెపరేటింగ్ ఎ యంగ్ చైల్డ్ లైక్ ఎరేజ్ ఫ్రమ్ హిస్ ఫ్యామిలీ వాజ్ నాట్ గుడ్. అంత పసివాడిని తల్లిదండ్రుల నుంచి దూరం చేసేయడం ఏమాత్రం మంచిది కాదు సుమ. యాజ్ హీ వుడ్ గ్రో అప్ వితౌట్ లవ్ ఫర్ హిజ్ పేరెంట్స్. రేపొద్దున పెద్దవాడయ్యాక ఇగు వీళ్ళని తల్లిదండ్రులు అంటే వాళ్ళ నన్ను దూరంగా విసిరేశారు వాళ్ళ అని వాళ్ళకి ఎంతమాత్రము ప్రేమ చూపించలేకపోతాడు అనేవాడు. హీ ఆల్సో ఫెల్ట్ దట్ నో వన్ వుడ్ కేర్ ఫర్ హిమ్ లైక్ హిజ్ ఓన్ ఫ్యామిలీ. అంతేకాదు, తల్లి తండ్రి చూసినట్టుగా ఎంత మంచివాడైనా ఎంత గొప్పవాడైనా చూడగలడా, నేను ఒప్పుకోను అనేవాడు. హిజ్ ఐడియా వాజ్ దట్ బైరం షా షుడ్ బై ఏ నైస్ ప్రాపర్టీ ఇన్ నాగపూర్ నౌ దట్ హీ హెడ్ ఎ గుడ్ జాబ్ అండ్ వాజ్ మేకింగ్ సబ్స్టాన్షియల్ మనీ. ఇప్పుడు ఏం తక్కువ బైరం షాకి? బోలుడు డబ్బు వస్తోంది, ప్రతి నెల మంచి ఉద్యోగం ఉంది, నాగపూర్లో మంచి ఒక బంగళా కొనుక్కొచ్చి అక్కడ ఉండొచ్చు కదా. అప్ అంటిల్ దెన్ దే హ్యాడ్ స్టేడ్ విత్ ఎన్ అంకుల్ ఆర్ ఇన్ రెంటెడ్ హౌసెస్. అప్పటి వరకు వీళ్ళు అక్కడ ఇక్కడ నివసిస్తూ ఉండేవారు, అద్దెకు ఉన్నటువంటి ఇళ్లలోనే. డ్యూరింగ్ దట్ సేమ్ ఇయర్ an incident occurred that brought Iriche's sister money back to her real father and mother. సరిగ్గా ఈ సమయంలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన కారణంగా అహ్మద్నగర్లో మేనమామల దగ్గర ఉంటున్నటువంటి మణి తల్లిదండ్రుల దగ్గరికి చేరిపోయింది. అది ఏమిటో నేను చెప్తాను. వన్ డే ఆల్ ద నైబరింగ్ చిల్డ్రన్ వర్ ప్లేయింగ్ టుగెదర్ ఇన్ ద లార్జ్ గార్డెన్ ఎట్ అక్బర్ ప్రెస్. అక్బర్ ప్రెస్ అంటే చాలా పెద్ద ఆవరణ. ఆ చెట్లు ఉంటాయి, పిల్లలు ఆడుకోనాకే అన్ని ఏర్పాట్లు ఉంటాయి. అక్కడ చుట్టుపక్కల కుటుంబాలకు చెందిన పిల్లలు, ఇగో వీళ్ళకి కుటుంబానికి చెందిన పిల్లలు అంతా కలిసి ఆడుకుంటూ ఉన్నారు. మనీ వుడ్ టాడిల్ ఆఫ్టర్ ది ఓల్డర్ చిల్డ్రన్ అండ్ దెన్ మిమిక్ వాట్ ఎవర్ దే డిడ్. ఈవిడ ఇంకా అప్పుడప్పుడే తప్పటడుగులు వేస్తూ ఉంది, ఎరిచి చెల్లి మణి. ఆవిడ పెద్ద పిల్లలు కూడా తిరిగి వాళ్ళు ఏరి చేస్తే అది అనుకరిస్తూ ఉండేది. Some of the children were eating a flower from the garden, and so she ate one too, but her flower had a bug in it. అక్కడ చెట్ల నుంచి పువ్వులు రాలి పడుతూ ఉన్నాయి. బహుశా మందార పువ్వులు లాంటివి అనుకుందాం, పెద్ద పువ్వులేవి. కొంతమంది పెద్ద పిల్లలు ఆ పువ్వులు తీసి తిన్నారు. ఈవిడ పసిపిల్ల కదా, ఈవిడ కూడా వాళ్ళలాగే వాళ్ళని అనుకరిస్తూ ఒక పువ్వుని, ఆ పడి ఉన్న పువ్వుని తీసి తినేసింది. దానిలో ఒక పురుగు ఉంది, అది ఈవిడికి తెలియదు పాపం. సూన్ షీ వాజ్ వెరీ ఇల్
విత్ డయేరియా అండ్ క్విక్లీ బికమింగ్ డీహైడ్రేటెడ్. అంతే, వెంటనే ఈ పసిదానికి విరేచనాలు పట్టుకున్నాయి, డీహైడ్రేట్ అయిపోయింది. ద డాక్టర్ వాజ్ కాల్డ్ టు ట్రీట్ హర్. వెంటనే డాక్టర్ని పిలిపించారు, ఎందుకని వారు సంపన్నులు అహ్మద్నగర్లో. డాక్టర్ ఇంటికి వచ్చాడు. బట్ వాండ్ గాయస్ ఫాదర్ అండ్ గులా దట్ ద చైల్డ్ మైట్ డై. పరీక్షించాడు ఆ డాక్టరు. పరీక్షించి ఆ గాయమాయి తండ్రి అలాగే గాయమాయి పెద్దమ్మ ఇద్దరు ఉన్నారు, ఈ పాప పెద్దమ్మ ఉన్నారు. ఈ పసిది బతకకపోవచ్చు ఈ పిల్ల అని చెప్పాడు. ప్లీజ్ డూ ఎనీథింగ్ బట్ సేవ్ ద చైల్డ్ ఇంప్లోడ్ నవరోజీ. పాపం ఆ తాతగారు గాయమాయి తండ్రి, ఏదో ఒకటి చెయ్యి, నీకు ఎంత డబ్బన్నా ఇస్తా, నువ్వు ఆ మాట అనకు, అలా అలా కుదరదు, ఆవిడ బతికించవలసిందే మీరు అన్నాడు. ద డాక్టర్ టోల్డ్ హిమ్, ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్ బట్ అట్లీస్ట్ యర్ పేరెంట్స్ హ్యావ్ ఎనదర్ బేబీ గర్ల్. అప్పుడు అన్నాడు, నేను నా శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నాను, పోన్లేండి వాళ్ళకి ఇంకొక పాప పుట్టింది కదా ఈ మధ్యనే, ఏమవ్వదు, పర్వాలేదు అన్నాడు. డోంట్ సే దాట్, యూ మస్ట్ సేవ్ హర్ ప్లీజ్. వెంటనే ఆ తాతగారు అన్నాడు, ఆ తల్లిదండ్రుల్ని వదిలేసి మేము ఇక్కడ తెచ్చిపెట్టుకున్నాం, ఇక్కడ దీనికి ఏమైనా అయితే మేము మొహం ఎలా చూపెడతాం, ఏమైనా మీరు బతికించవలసింది ఈ పిల్లని అన్నాడు. ద ఓన్లీ థింగ్ ద ఫ్యామిలీ కుడ్ డూ దెన్ వాజ్ టు ప్రే దట్ ద చైల్డ్ సర్వైవ్డ్. ఇంకో వాళ్ళు ప్రార్థించడం తప్ప వేరే గత్యంతరం లేదు, భగవంతుని ప్రార్థించడమే, ఈ ప్రాణం పోయేవయా ఈ పిల్లకి అని. While all this was going on, Bairam Shah's sister somehow came to know of Mani's illness. ఇది ఇలా జరుగుతుండగా గైమాయి ఆడపడుచు అంటే బైరం షా యొక్క సోదరి, ఆవిడికి ఈ పిల్లకి అనారోగ్యం చేసిందన్న విషయం తెలిసిపోయింది. షీ వాజ్ వెరీ వరీడ్. ఆవిడ చాలా ఆందోళన పడింది. తల్లిదండ్రులకు దూరంగా అమ్మమ్మ ఇంట్లో ఉంటూ ఇంత అనారోగ్యం పాలైపోతే ఏమవుతుందో అని భయపడింది. అండ్ షీ టోల్డ్ దీస్ టు హెర్ బ్రదర్. అంచేత తన అన్నగారైనటువంటి బైరం షాకి చెప్పేసింది. వాట్ ఆర్ యూ డూయింగ్, టేక్ ద చైల్డ్ బ్యాక్. అంతేకాదు ఆవిడంది, నువ్వు ఇలా చూస్తా కూర్చోకరా అన్నయ్య, తెచ్చేసుకో ఆ పిల్లని అక్కడి నుంచి, బ్రింగ్ హెర్ టు నాగపూర్ ఇమీడియట్లీ, నువ్వు నాగపూర్ తీసుకొచ్చే అర్జెంటుగా అని చెప్పింది. బైరం షా సెడ్, బట్ వాట్ ఈజ్ ద హార్మ్, ఉండని అక్కడ, వాళ్ళు ఎంతమంది మేనమామలు ఉన్నారు, ఆ తాతగారు ఉన్నాడు, వాళ్ళందరూ ఉన్నారు, పెద్దమ్మ ఉంది, ఏం అవదలిగే అన్నాడు జెస్సావాలా. హెర్ గ్రాండ్ ఫాదర్ అండ్ ఆంటీ ఆర్ టేకింగ్ గ్రేట్ కేర్, హీ సెడ్. నో, he said, Mani will grow up never knowing you, her father. అది ఇలాగ నువ్వు వదిలేసావంటే ఆ పిల్లకి నువ్వు తండ్రివన్న విషయం తెలియకుండానే పెరుగుతుంది, అది కరెక్ట్ కాదు. యూ మస్ట్ బ్రింగ్ హెర్ బ్యాక్, ఆవిడని తెచ్చేసుకో అని చెప్పింది. దాస్ బై ద టైమ్ మనీ హ్యాడ్ సెలబ్రేటెడ్ హర్ 5th బర్త్డే, షీ హ్యాడ్ రీజాయిన్ ద జెస్సావాలా ఫ్యామిలీ. 5వ ఏట రాకుండానే ఆవిడ తల్లిదండ్రుల దగ్గరికి చేరిపోయింది ఆ రకంగా. In the meantime, heeding the advice of Gai's brother, Meherji Papa had found a beautiful property called Mary Lodge on the outskirts of Nagapur. ఇక గాయమాయి పెద్దన్నగారు ముందు నుంచి ఆయన అంటూ ఉన్నాడు కదా, మనం ఎలాగో కూడా ఒక మంచి ప్రాపర్టీ, మంచి ఇల్లు ఒకటి కొనుక్కోవాలి బావగారు మీరు అని ఇతను చెప్పాడు. అందరూ కలిసి మొత్తానికి ఒక మంచి బంగ్లాని వెతికారు నాగపూర్లో. నాగపూర్కి కొంచెం అవుట్స్కట్స్లో ఉంటుందన్నమాట. ఆల్దో ది గ్రౌండ్స్ వర్ ఎక్స్టెన్సివ్ అండ్ ద హౌస్ లగ్జూరియస్ అండ్ మనీ వాజ్ బ్యాక్ విత్ హెర్ రియల్ పేరెంట్ ఫార్ హెర్, ఇట్ వాజ్ ఎ షాకింగ్ ట్రాన్సిషన్. ఆ చంటి పిల్ల వచ్చింది, ఈ ఇల్లు చూసింది, చాలా బాగుంది, విశాలమైన ఇల్లు, ఎంత బాగుందో, అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఇంట్లో కదా. తన నిజమైన తల్లిదండ్రుల దగ్గరికి చేరింది, కానీ ఆవిడకు ఒక వింత అనుభవము ఎదురైంది. ఆవిడ అనుభవం చెప్తోంది. ఐ వండర్డ్, పసిదానిగా ఆ మణి మాటల్లో అన్నమాట, నేను చాలా ఆశ్చర్యపోయాను. హూ ఈజ్ దిస్ గ్రంపీ మ్యాన్ హూ కాల్స్ హిమ్సెల్ఫ్ మై ఫాదర్. ఇతనోడు ముక్కు మీద కోపం ఇలా అంటే చిట్టపట్లాడిపోతాడు, ఇతను నా తండ్రిని చెప్పుకుంటున్నాడు, ఇతనోడు అనుకుంది. అండ్ వేర్ ఈజ్ మై గులామాసి, మా పెద్దమ్మేది, ఆ గులా అనే ఆవిడ కనపడదేంటి ఇక్కడ అనుకుంది. ఇట్ వాజ్ అ బిగ్ చేంజ్ ఫర్ మీ, అదంతా నాకు తట్టుకోలేనంత మార్పు ఇదంతా. ఓన్లీ ఎరేజ్
as little as he was, about 7 or 8 years old then, seemed to sense my shock. నేను ఇలాగా గాబరా పడుతున్నానన్న విషయాన్ని ఎవడూ పట్టించుకోలేదు అసలు. కానీ నా అన్నగారు ఉన్నాడే, వాడికి 7, 8 ఏళ్ళు ఉంటాయి. వాడు మాత్రం నేను గాబరా పడుతున్నానని పసిగట్టేశాడు. నాట్ ఓన్లీ డిడ్ హీ కంఫర్ట్ మీ, నా దగ్గరకు వచ్చి ఏం అవ్వదులే, అంతా సర్దుకుంటుందిలే, భయపడకు నేనున్నాగా అని ధైర్యం చెప్తూ ఉండేవాడు. బట్ హీ ట్రై టు ప్రొటెక్ట్ మీ యాజ్ మచ్ యాజ్ హీ కుడ్ ఫ్రమ్ ద ప్రాంక్స్ ఆఫ్ మై సిస్టర్ మెహ్రూ, who felt jealous of her new sibling and all the afternoon attention I was getting. సరే, ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? గాయమాయి, జస్సావాలా, ఎరెచ్చి, ఆ చంటిదైన మెహరు ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఈ పాప అమ్మమ్మ గారి నుంచి వచ్చి చేరింది మణి. అంచేత ఇంట్లో వాళ్ళందరూ ఈ పిల్లని పట్టించుకుంటూ గారాం చేస్తూ ఉన్నారు. ఆ చంటిదానికి పసిపిల్ల ఉంది కదా, కొత్తగా పుట్టింది, దానికి ఇదేం నచ్చలేదు. ఇదేంటి ఇప్పుడు దాకా నన్ను రాణిలా చూశారు, ఇప్పుడు ఈవిడెవరో కొత్త పిల్ల వచ్చింది, ఈవిడ్ని ముద్దు చేస్తున్నారు అందరూ అని ఆవిడ ఎలాగో కొట్టడమో ఏడిపిస్తూ ఉండడమో చేస్తూ ఉండేది. పాపం ఎరీచ్ ఈ మణిని రక్షిస్తూ ఉండేవాడు బుల్లి చెల్లి నుంచి. ఆఫ్టర్ ఆల్, ఫర్ 4 years మై సిస్టర్ హెడ్ బీన్ మై డాడ్స్ పెస్ట్. అది మరి 4 ఏళ్ళుగా, అంటే ఈ అమ్మాయి అక్కడ ఉన్నంతసేపు కూడా మా నాన్న ఎప్పుడు మా చెల్లినే ఎత్తుకుంటూ ఉండేవాడు. అంచేత పెట్ బాగా గారాం చేస్తూ ఉండేవాడు ఆయన. ఐ వాస్ లైక్ ఎన్ ఇంట్రూడర్ టు హెర్. సో ఆవిడ దృష్టిలో నేను ఎక్కడో ఊడిపడ్డాను. నేను వచ్చి అనవసరంగా ఆవిడకి చెందవలసిన ప్రేమని నేను తన్నుకుపోతూ ఉన్నాను. వెన్ ఐ లుక్ బ్యాక్ ఆన్ దోస్ డేస్, వాట్ ఐ రిమెంబర్ మోస్ట్ అండ్ వాట్ సేవ్డ్ మీ వాజ్ మై brother Erich's kindness and concern, a concern for the unprotected that he carried with him throughout his life. అది అంచేత ఆ రోజుల్లో నేను గుర్తు తెచ్చుకుంటే నాకు బాగా జ్ఞాపకం ఒకే ఒక్క విషయం, అది మా అన్న చూపిన ప్రేమ, రక్షణ. అంటే ఎవరికైతే రక్షణ అవసరమో ఎప్పుడూ కూడా అతను ముందుండేవాడు ఆ రక్షణ చూపించడంలో. అది తన జీవితాంతము ఆ లక్షణము ప్రస్ఫుటంగా కొనసాగుతూ కనపడింది. మేరీ లాడ్జ్ వాజ్ బాట్ ఫర్ 4 annas an acre. అది బహుశా 2 ఎకరాల పైనే అనుకుంటాను. మేరీ లాడ్జ్ ఎరిచ్ ఆ పెరిగినటువంటి ఇల్లు నాగపూర్లో. అది ఎకరం 4 అనాలటండి ఎకరం అంత కొన్నారట రేటు. పప్పా, లుకింగ్ టు ద ఫ్యూచర్ వెల్ బీయింగ్ ఆఫ్ హిస్ చిల్డ్రన్, ఆల్సో బాట్ additional acreage for his 2 daughters, bearing in mind their future marriages, while he imagined that Erich would come to own the actual property. మరి ఆ రోజుల్లో పెద్దవాళ్ళు అలాగే ఆలోచించేవారు కదా. ఈ బంగ్లాలన్నీ కూడా నాకు ఒకడే కొడుకు, వాడు ఇరిచి వెళ్ళిపోతాయి, మరి ఆడపిల్లల సంగతి ఏమిటి అని ఆడపిల్లలకి దీన్ని ఆనుకుని ఉన్న మరికొన్ని ఎకరాలు కొన్నాడు. ఒకళ్ళ పేర 1 ఎకరం, ఒకళ్ళ పేర 1 ఎకరం అలా కొన్నాడు. ఎందుకంటే వాళ్ళ పెళ్ళిళ్ళు అయితే మరి వాళ్ళకి ఆస్తులు కొన్ని ఉండాలి కదా, పెళ్లి కూతురుని ఏం ఆస్తులు ఉన్నాయని అడుగుతారు కదా, అంచేత వాళ్ళిద్దరి కోసం కొన్నాడు. అట్లీస్ట్ దట్ వాజ్ పప్పాస్ ప్లాన్ ఇన్ పర్చేజింగ్ ద లార్జ్ బ్యూటిఫుల్ ఎస్టేట్. ఈ రకంగా ఒక ప్రణాళిక చేసి పప్పా జస్సావాలా ఇన్ని ఎకరాల భూమిని కొన్నాడు ఆ ఇంటి చుట్టూ ఉన్నది. ఎరిచ్ రిమెంబర్స్, ఆ చిన్ననాడు తన జ్ఞాపకాలని ఎరిచ్ ఇలా నెమరు వేసుకుని చెప్పాడు. ఎరిచ్ మాటలు: ఇన్ మై హాలిడేస్ ఐ వాజ్ టేకెన్ దేర్ ఫర్ ద ఫస్ట్ టైం. నేను ముందు చెప్పాను కదా, నాసిక్లో ఒక 2 దంపతులు నడుతున్న స్కూల్లో నేను చదువుకుంటూ ఉండేవాడినని. సెలవులు వచ్చినప్పుడు మొదటిసారిగా మా నాన్న ఇదిగో ఇంటికి తీసుకెళ్ళాడు, మేరీ లాడ్జ్. ఐ లైక్డ్ ఇట్, నాకు చాలా చాలా నచ్చింది అది. It was a nice, spacious place with not one bungalow but many other bungalows and guest houses. 2 big gardens, one for fruit trees and the other for flowers, a badminton court and a gold fish pond. చూడండి ఎంత గొప్ప ఏర్పాట్లు ఉన్నాయి ఆ ఇంటిలో.
ఎంత గొప్ప ఏర్పాట్లు ఉన్నాయో ఎరిచ్ జ్ఞాపకం చేసుకొని చెప్తూ ఉన్నాడు. విశాలమైన ప్రదేశం అది. ఒక బంగళా కాదు, ఎన్ని బంగళాలు ఉన్నాయో, ఎన్ని గెస్ట్ హౌస్‌లు ఉన్నాయో. 2 పెద్ద గార్డెన్స్ ఉండేవి. ఒకటి పళ్ళ చెట్లతోనూ, ఒకటి పూల చెట్లతోనూ నిండి ఉండేది. ఒక పెద్ద బ్యాడ్మింటన్ కోర్ట్ కూడా ఉండేది. ఒక చేపలు గోల్డ్ ఫిష్ పెంచేటువంటి ఒక చెరువు కూడా ఉండేది. మై మదర్ థాట్ ఇట్ వాస్ టూ మచ్ నౌ ఫర్ హర్ టు బి టూరింగ్ విత్ మై ఫాదర్. ఆ! మా తల్లి అనుకుంది, నేను చూస్తే నా భర్తతో పాటు ఆయన టూర్‌లన్నిటికి కూడా వెళ్ళిపోతున్నాను. ఇంత ప్రాపర్టీ కొనేసాడు ఈయన అనుకునేది. ఏం చేసుకోను ఇదంతా అని. షీ వాంటెడ్ మీ టు బి అట్ హోమ్ ఇన్‌స్టెడ్ ఆఫ్ ఇన్ బోర్డింగ్ స్కూల్. అంచేత ఎరిచ్ ఇక్కడికొచ్చేస్తే బావుంటుంది ఆ నాసిక్‌లో హాస్టల్ నుంచి. సో దట్ ఈస్ హౌ ఐ స్టార్టెడ్ గ్రోయింగ్ అప్ ఇన్ నాగపూర్. ఆ విధంగా నేను నాగపూర్‌లో జీవించడము ప్రారంభించాను. అంటే వచ్చేసాడు నాసిక్ నుంచి. కొత్త చాప్టర్. ఎన్ ఆస్పీషియస్ బర్త్ డేట్. ఒక శుభప్రదమైన జన్మదినము. త్రూఅవుట్ ఇరీచెస్ లైఫ్ he often experienced ill health of some sort or another on or around the time of his birthday. ఇరిచ్ జీవితంలో ఒక విచిత్రం ఉందట. అతని జన్మదినము సమీపిస్తోంది అనేటప్పటికి ఏదో ఒక అనారోగ్యం సంక్రమిస్తూ ఉండేది ఇతనికి. He would then remember that fateful day in Calcutta when his mother offered him to Mother Kali on his birthday, crediting the offering with his present state of ill health. అప్పుడు ఇరిచ్ జ్ఞాపకం చేసుకునేవాడు. తన తల్లి దసరా నాడు, అంటే ఇతను పుట్టినరోజట ఆ రోజు ఎరిచిరి. ఆ రోజు కాళీమాతకి ఆవిడ అర్పించేసింది కదా, అది జ్ఞాపకం చేసుకొని అలా అర్పించేయడం వల్లే నాకు ఇలాగా పుట్టినరోజు సమీపించేటప్పటికి అనారోగ్యం చేస్తుంది అని గుర్తు చేసుకునేవాడు. వన్స్ వెన్ ఇరిచ్ హ్యాడ్ సకంబడ్ టు ఏ ఫీవరిష్ కోల్డ్ అండ్ కఫ్ హీ టోల్డ్ మీ ద ఫాలోయింగ్ బర్త్డే స్టోరీ. ఒకసారి ఎరిచ్ పుట్టినరోజు దగ్గరకు వస్తుండగా ఒక జ్వరము, రొంప, దగ్గు వచ్చాయి. అప్పుడు నాతో, అంటే దవానాతో తన బర్త్డే స్టోరీ ఒకటి ఇలా చెప్పాడు. ఎరిచ్ మాటలు. ఐ హ్యాడ్ బిన్ హ్యావింగ్ కాన్స్టెంట్ ఫీవర్ దట్ వాజ్ ఈవెన్చువలీ డయాగ్నైజ్డ్ యాజ్ టాన్సిలైటిస్. అంటే ఇది చాలా తర్వాత రోజుల్లో జరిగిందనమాట. బాబా దగ్గరికి వచ్చేసాడు, పెద్దవాడైపోయాడు, 60లో ఎప్పుడో జరిగింది అనుకుందాం. ఇతనికి జ్వరం తగ్గటం లేదు, చాలా రోజులుగా జ్వరం ఉండేది. సో డాక్టర్లు ఏమన్నారంటే ఈ టాన్సిల్స్ బాగా ఇన్ఫెక్ట్ అయినాయి, అందుచేత నీకు జ్వరం తగ్గటం లేదు అన్నారు. ద డాక్టర్స్ ఫెల్ట్ దట్ ఐ షుడ్ హ్యావ్ మై టాన్సిల్స్ రిమూవ్డ్. ఆపరేషన్ చేసి ఈ టాన్సిల్స్ తీసేయాలి అని కూడా చెప్పారు డాక్టర్లు. సో బాబా సెడ్ టు గో హెడ్ విత్ ది ఆపరేషన్. బాబా అన్నారు, పూరా పోయి నువ్వు నగర్ వెళ్ళి అక్కడ ఆపరేషన్ చేయించుకునిరా అన్నారు బాబా. ఏ డేట్ వాజ్ సెట్ ద 13th of the month. అది ఆపరేషన్ కూడా 13వ తారీఖున ఆపరేషన్ చేస్తాము రమ్మన్నారు. మామూలుగా హాస్పిటల్లో డేట్ ఫిక్స్ చేస్తారు కదా, అలాగా. అట్ బూత్ హాస్పిటల్ ఇన్ అమాన్ నగర్. మనం బాబా శరీరంతో ఉన్న రోజుల్లో ఈ బూత్ హాస్పిటల్కి ఈ మండలి వాళ్ళంతా ట్రీట్మెంట్కి వెళుతూ ఉండేవారు. బాబాకు కూడా అనారోగ్యం అయితే మొట్టమొదట బూత్ హాస్పిటల్ నుంచే డాక్టర్ని పిలిచేవారు. ఎందుకని బాగా పరిచయం, గోహర్కి కానీ డాక్టర్ విలియం డాంకిన్కి కానీ వీళ్ళకి బాగా పరిచయం అనమాట. అంచేత అక్కడ బూత్ హాస్పిటల్ అని పెద్ద హాస్పిటలే నగర్లో. ఐ వాజ్ అడ్మిటెడ్ ఇన్ టు ది హాస్పిటల్ ఎ డే బిఫోర్ ద సర్జరీ సో దట్ ఆల్ ది చెకప్స్ వుడ్ బి కంప్లీటెడ్ ప్రయర్ టు ది ఆపరేషన్. మనకు కూడా అంతే కదా, ఈ రోజుల్లో కూడా ఆపరేషన్ చేయాలంటే ముందు రోజే జాయిన్ అయిపోమంటారు. ఎందుకు ముందు రోజు? అవసరమైన పరీక్షలన్నీ చేసి రిపోర్ట్లన్నీ డాక్టర్కి సిద్ధంగా ఉంచడం కోసం. దట్ ఈవినింగ్ డాక్టర్ పెడర్సన్ comes to my room and tells me that my operation is being postponed. అక్కడ డాక్టర్ పెడర్సన్ అని ఆ బూత్ హాస్పిటల్లో ఫేమస్ సర్జన్ అతను ఎరిచి ఉన్నటువంటి ఆ రూమ్కి వచ్చాడు. హాస్పిటల్లో వచ్చి, నాయన నీకు 13వ తారీఖు రేపు చేయటం లేదా ఆపరేషన్, వాయిదా వేద్దాం అనుకుంటున్నాము అన్నాడు. ఇన్స్టెడ్ ఆఫ్ టుమారో ద సర్జరీ విల్ బీ ద డే ఆఫ్టర్ టుమారో. 13 బదులు
14వ తారీఖున అంటే ఈ 12వ తారీఖున జాయిన్ అయిపోయాడు కదా హాస్పిటల్‌లో. 14న చేస్తాము అన్నారు. వై? వాట్ ఈస్ ద రీజన్ డాక్టర్? ఎరిచి అడిగాడు. ఎందుకలా? ఏంటి కారణం అన్నాడు. ఈజ్ సంథింగ్ రాంగ్? అంటే నా రిపోర్ట్‌లో ఏమన్నా తేడా వచ్చాయా? ఏమైంది? అన్నాడు. డాక్టర్ పెడర్సన్ సెడ్, "ఓహ్! నథింగ్ ఎక్సెప్ట్ దట్ వీ డోంట్ యూజువల్లీ షెడ్యూల్ ఆపరేషన్స్ ఆన్ ది 13th." ఇప్పుడు డాక్టర్ నవ్వి అన్నాడు, "అబ్బే నీదేం తేడాలు ఏమి లేవు రిపోర్ట్‌లవి. సాధారణంగా 13వ తారీఖుని మేము ఆపరేషన్స్ చెయ్యం ఇక్కడ" అన్నాడు. వై? ఎందుకని? అన్నాడు. వెల్, పేషెంట్స్ ఆర్ సూపర్‌స్టిషియస్. మూఢనమ్మకం ఉంటుంది పేషెంట్‌లకి. 13 అది శుభం కాదు అని. మీరు గుర్తు తెచ్చుకుంటే పాశ్చాత్యులందరూ కూడా ట్రైస్కిడికా ఫోబియా అంటారు. అంటే 13 అంటే వాళ్ళందరికీ భయం. ఉదాహరణకి లాడ్జిల్లో రూమ్స్ ఉన్నాయనుకోండి, 13 వచ్చేటప్పటికి ఆ 13 స్కిప్ చేసి 14 ఏస్తారట. అంటే 12 తర్వాత 14 ఉంటుంది నెక్స్ట్ రూమ్. 13 అంటే భయం వాళ్ళకి. ఆ రోజు ఏది చేపట్టినా అది శుభంగా ఉండదు అని. అంచేత కొంతమంది పేషెంట్లకి ఈ సెంటిమెంట్ ఉంటుంది. అందుకని ఆ రోజు మేము చెయ్యము అన్నాడు డాక్టర్ గారు. ఆన్ ది కాంట్రరీ, డాక్టర్ పెడర్సన్, "ఐ వాస్ బోర్న్ ఆన్ ద 13th. ఇట్ ఈస్ మై బర్త్‌డే." అప్పుడు ఈరిచ్ అన్నాడు, "అయ్యో! 13వ తారీఖు నా పుట్టినరోజు డాక్టర్ గారు. మీరు ఇలా అంటారేంటి? అశుభం అంటారేంటి? అది నాకు చాలా పండుగ దినం ఆ రోజు" అన్నాడు. "రియల్లీ? ఓహో! అలాగా? నిజంగా?" అన్నాడు డాక్టర్ గారు. "యెస్, రియల్లీ ఐ టోల్డ్ హిమ్." నిజమే, నేనేమి సరదాగా అంటలేదన్నాడు. "ఐ డోంట్ మైండ్. వాట్ హార్మ్ ఈజ్ దేర్?" అంటే ఇతను ఈరిచ్చి తొందరగా ఆపరేషన్ చేయించుకొని బాబా దగ్గరికి వెళ్ళిపోదామని ఇతని తొందర. అంచేత "ఏముందండి, చేసేయండి, ఏం పర్వాలేదు. ఏముంది ఇందులో? నాకేం పర్వాలేదు. నాకేం సెంటిమెంట్లు లేవు" అన్నాడు. "ఓకే, ఫైన్. ఇఫ్ యూ ఆర్ షూర్ వీ విల్ ఆపరేట్ టుమారో." దానికేం భాగ్యం, మీకు తప్పనిసరి అంటే మేము చేసేస్తాం అన్నాడు డాక్టర్ గారు. సో టుమారో కేమ్. ఆ మర్నాడు తెల్లారింది 13వ తారీఖు. ఐ వాజ్ వీల్డ్ ఇన్ టు ది ఆపరేటింగ్ థియేటర్ ఆన్ ద 13th యాజ్ షెడ్యూల్డ్. సో ఆ రోజు 13వ తారీఖు అనుకున్న ప్రకారం వీల్ చైర్లో ఎరిచిని కూర్చోబెట్టి ఆపరేషన్ థియేటర్ లోపలికి వెళ్ళారు. యు నో, వెన్ యూ గెట్ యువర్ టాన్సిల్స్ రిమూవ్డ్, దే హ్యావ్ టు హోల్డ్ యువర్ టంగ్ డౌన్ విత్ ఫోర్సెప్స్ సో దట్ యూ వోంట్ చోక్ వైల్ యు ఆర్ అండర్ ది ఎనీస్థీషియా. మరి ఆపరేషన్ చేయాలంటే మత్తుమంది ఇచ్చేస్తారుగా. ఆ మత్తుమంది ఇచ్చేసినప్పుడు నాలిక లోపలికి జారిపోయిందనుకోండి, మరి నాలిక లోపలికి పోతే ఈ టాన్సిల్స్ ఎలా చేస్తాడు? అంచేత ఒక ఫోర్సెప్స్ తోటి నాలికని బయటికి ఒక నర్సు పట్టుకొని ఉంటే డాక్టర్ నోరు బాగా తెరిచి ఆ టాన్సిల్స్ కట్ చేస్తాడు. సాధారణంగా జరిగేటువంటి తీరు అది. ఎనీవే, ఎవ్రీథింగ్ వాజ్ అండర్ వే వెన్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది ఆపరేషన్ ద పవర్ వెంట్ ఆఫ్, లీవింగ్ ద థియేటర్ ఇన్ టోటల్ డార్క్నెస్. వాట్ టు డూ? అంతా బాగానే అవుతోంది. ఆపరేషన్ నడుస్తోంది. నడుస్తుండగా సడన్‌గా కరెంట్ పోయింది. మొత్తం చిమ్మ చీకటి అయిపోయింది థియేటర్ అంతా. ఏం చేయాలి ఇప్పుడు? ఎరిచ్ మాటలు ఇవన్నీ. నౌ ద నర్స్ హూ వాజ్ హోల్డింగ్ డౌన్ మై టంగ్ బికేమ్ ఫ్లస్టర్డ్. పాపం నా నాలిక ఇలా పట్టుకొని ఉన్న నర్సు ఆవిడ కంగారు పడింది. యాస్ దేర్ వర్ నో ఎమర్జెన్సీ జనరేటర్స్ ఇన్ దోస్ డేస్. ఇవాళలాగా కరెంటు పోగానే టక్కుమని జనరేటర్ ఆన్ అయిపోయి ఆ సదుపాయం ఆ రోజుల్లో లేదు. అండ్ ద డాక్టర్ వాజ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది ఆపరేటింగ్. సో ద నర్స్ లెఫ్ట్ మై సైడ్ టు గెట్ ద టార్చ్. డాక్టర్ ఏమో ఆపరేషన్ చేస్తున్నాడు, సగం కట్ చేసాడు లోపల. అంచేత నా నాలిక వదిలేసి పరిగెత్తుకుని టార్చ్ కోసం వెళ్ళింది. ఇన్ ఎ ఫ్యూ మూమెంట్స్ షీ రిటర్న్డ్. 2-3 నిమిషాల్లో ఆవిడ తిరిగి వచ్చేసింది. అండ్ క్విక్లీ ఫ్లాష్ ఇట్ ఆన్. ఆ టార్చ్ ఆన్ చేసి డాక్టర్ గారికి చూపిస్తోంది. ద డాక్టర్ వాజ్ హారిఫైడ్ టు సీ దట్ ఐ వాజ్ చోకింగ్ అండ్ టర్నింగ్ బ్లూ. నాకేమైంది? మత్తులో ఉన్నాను నేను. నాకు ఈ నాలిక గొంతులో జారిపోయింది. నేను నీలంగా మారిపోతున్నాను. ఊపిరి అందటం లేదు నాకు. ఐ కుడ్ నాట్ బ్రీత్. మై టంగ్ హ్యాడ్ ఫాలన్ బ్యాక్ ఇంటూ మై మౌత్. నా నాలిక లోపలికి జారిపోయింది. ఎ ఫీవరిష్ ఆపరేషన్ ఎన్షూడ్ టు గెట్ మై టంగ్ అవుట్. అంత గాబరా పడి ఏవో రకరకాల విన్యాసాలు చేసి ఆ నాలికని బయటికి మొత్తానికి తెచ్చారు. బట్ ఇన్ డూయింగ్ సో ద సర్ఫేస్ ఆఫ్ మై టంగ్ అండ్ మౌత్ వర్ స్క్రాచ్డ్. అండ్ ఫర్ ఇయర్స్ ఐ కుడ్ నాట్ టాలరేట్ ఎనీథింగ్ హాట్. నా నాలిక,
అంగిట ఇవన్నీ కూడా చీరుకుపోయినాయి వీళ్ళు చేసిన విన్యాసాలకి. కొన్ని ఏళ్ల వరకు ఈ వేడిది తినడం కానీ వేడి ద్రవము తాగడం కానీ చాలా ప్రాణం మీదకి వచ్చేది నాకు. ఆఫ్టర్ ది ఆపరేషన్ ద డాక్టర్ సెట్ టు మీ, ఆపరేషన్ అయిపోయాక డాక్టర్ ఇలా అన్నారు, సి డిడ్ నాట్ ఐ టెల్ యూ దట్ ఫ్రైడే 13th వాజ్ నాట్ ఏ గుడ్ డే. నేను చెప్పలేదా ముందే 13 మంచిది కాదురా బాబు శకును అని చెప్పానా లేదా అన్నాడు. యూ హ్యాడ్ ఏ నేరో ఎస్కేప్, మొత్తానికి ప్రాణం మీకు తెచ్చుకున్నావు, ఏదో బయటపడ్డావు అన్నాడు. వెన్ ఐ టోల్డ్ బాబా వాట్ హ్యాడ్ హ్యాపెన్ హీ మేడ్ నో కమెంట్ బట్ స్మైల్. బాబాకి చెప్పాను ఇలా 13వ తారీఖున ఆయన వద్దన్నాడు, నేను చేసి అన్నాను, ఇలా జరిగింది. బాబా ఏం మాట్లాడలేదట, నవ్వారంతే. ఇన్ దోస్ డేస్ ఈథర్ వాజ్ ది ఎనీస్థీషియా ఆఫ్ చాయిస్. ఆ రోజుల్లో అంటే ఇది 1960లో సాధారణంగా, అంటే నా చిన్నతనంలో కూడా నాకు జ్ఞాపకం, ఏదైనా ఆపరేషన్ చేయాలంటే ఒక బెలూన్ లాగా ఉండేది రబ్బర్ది, అది నొక్కుతూ ఈథర్ అనే ఒక గ్యాస్ని మొహం మీద పంప్ చేస్తారనమాట. ద యూజువల్ ప్రోటోకాల్ వాజ్ దట్ ద పేషెంట్ వాజ్ ఆస్క్డ్ టు కౌంట్ 1 to 100. అది పంప్ చేస్తూ 1 నుంచి 100 దాకా అంకెలు లెక్కెట్టండి అని పేషెంట్కి చెప్తారు. పేషెంట్ 1 2 3 4 అని కౌంట్ చేస్తూ ఉంటాడు, అది పంప్ చేస్తూ ఉంటాడు డాక్టర్. మోస్ట్ ఆఫెన్ బై ది కౌంట్ ఆఫ్ 10 దెర్ వాజ్ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ అండ్ ది ఆపరేషన్ వుడ్ కమెన్స్. సాధారణంగా 10వ అంకె లెక్కెట్టేప్పటికీ వీడు అపస్మారక దిశలోకి వెళ్ళిపోతాడు, అంటే స్పృహ కోల్పోతాడు పేషెంట్, ఆపరేషన్ మొదలైపోతుంది. ఇది సర్వసాధారణంగా జరిగేది. హిరీచ్ హవెవర్ హ్యాడ్ కంటిన్యూడ్ అప్ టు 100 అండ్ వాజ్ స్టిల్ కాన్షియస్. కానీ హిరీచ్ విషయంలో ఏం జరిగింది, 1 2 3 4 అని 100 దాకా చెప్పేశాడు, ఇంకా మెలకుగానే ఉన్నాడు, ఇంకా చెప్పాలా అంటున్నాడు. ద స్మెల్ ఆఫ్ ఈథర్ వాజ్ సో స్ట్రాంగ్ that it has spread through the corridors of the hospital, reaching even the waiting room. మొత్తం హాస్పిటల్ అంతా ఈ ఈథర్ పంప్ చేస్తున్నారు కదా బెలూన్ నుంచి, ఈ గాలి స్ప్రెడ్ అయిపోయింది. అందరూ వాసన ఏమైంది ఏమైంది వాసన ఇచ్చేస్తుంది, ఎక్కడో లీక్ అయిపోతుంది. ఎందుకని సాధారణంగా 10 అంకి చెప్పగానే ఈథర్ ఆపేస్తారు, ఇక్కడ 100 అంకెలు చెప్పేసాడు, ఇంకా నడుస్తూ ఉంది ఇది. అంచేత గాబరా పడ్డారు అందరూ, ఏమైనా ప్రమాదం జరిగిందా అని. The anesthesiologist was in quandary as to what to do next. పాపం ఆవిడ ఎనీస్థీషియా మత్తు మంది ఇచ్చేటువంటి డాక్టర్ ఆవిడ, లేడీ డాక్టర్ ఆవిడ తల పట్టుకుంది, ఇదేంటిది 100 అంకెలు లెక్కెట్టేసి ఇంకా లెక్కెట్టాలంటాడేమిటి, వీడికి తెలివి రాదా, తెలివి పోలేదా అనుకుంది ఆవిడ. టు గివ్ ఎనీ మోర్ ఈథర్ వుడ్ బి డేంజరస్. ఇంకా 100 తర్వాత కూడా ఇంకా ఈథర్ పంప్ చేస్తూ ఉంటే ఇంకా లెక్కెడతానంటే అది ప్రమాదం, అతనికి మంచిది కాదు. అండ్ యట్ ద పేషెంట్ వాజ్ స్టిల్ అవేక్. కానీ పేషెంట్ మాత్రం ఇంకా చూస్తూనే ఉన్నాడు అలాగా. ఎరిచెస్ లైఫ్ విత్ మెహర్ బాబా రిక్వైర్డ్ సచ్ ఇంటెన్సిటీ ఆఫ్ వన్ పాయింటెడ్ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ దట్ ఇట్ మస్ట్ హ్యావ్ బీన్ డిఫికల్ట్ ఫర్ హిస్ మైండ్ టు లెట్ గో ఎట్ విల్ ఈవెన్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఈథర్. అద్భుతమైన ఒక పాయింట్ ఇక్కడ చెప్తోంది ఈవిడ దవన. మెహర్ బాబాతో సహజీవనం చేసేటువంటి మండలి వారికి వాళ్ళు ఎంత అప్రమత్తంగా ఉండాలంటే, బాబా మీద తమ ధ్యాసను ఫోకస్ను ఎంత స్పష్టముగా షార్ప్గా నిలపాలంటే, మత్తుమందు ఉపయోగించిన వాళ్ళ ధ్యాసను వైదొలగేలా చేయడం ఎవడి తరం కాదు. అంత శ్రద్ధ అది అలవాటైపోయింది వాళ్ళకి. అంచేతి మత్తుమందు పనిచేయటం లేదు వీళ్ళకి. Although the anesthetologist was not a follower of Meher Baba, she had respect for him and was aware that Erich was one of his disciples. పాపం ఆ డాక్టర్ గారికి బాబా ప్రేమికురాలేం కాదు, కానీ బాబా గురించి తెలుసు, బాబా అంటే గౌరవం ఉంది. అలాగే ఎరిచ్ బాబాకు ప్రధాన శిష్యులలో ఒకడు అనే విషయం కూడా ఆవిడకి తెలుసు. ఫైనల్లీ ఇన్ డెస్పరేషన్, నాట్ నోయింగ్ వాట్ ఎల్స్ టు డూ, షీ స్లాప్డ్ హిమ్ అక్రాస్ హిస్ ఫేస్ అండ్ ఫర్మ్లీ టోల్ హిమ్. ఇంకా ఆవిడకి ఏం చేయాలో తెలియక పాపం దవడ మీద అటు ఇటు నెమ్మదిగా కొట్టి ఇలా చెప్పింది. అంటే ఇంకేం చేయాలో ఆవిడకి తోచలేదు పాపం. అప్పుడు ఇలాగంది, ఎరేచ్ నాయన ఎరేచ్, మెహర్ బాబా సీజ్ యూ మస్ట్ గో అండర్, అరే గో టు స్లీప్,
మరి బాబా నిన్ను ఆపరేషన్ చేయించుకోమని పంపించారు కదా, అంచేత స్పృహను కోల్పోవయ్యా, కొంచెం కాసేపు నిద్రపో అంది. యాజ్ బిఫిటింగ్ ఏ ఫార్చునేట్ స్లేవ్, విత్ ఇన్ ఏ ఫ్యూ సెకండ్స్ ఆఫ్ హియరింగ్ దీస్ వర్డ్స్ హీ బికమ్ అన్కాన్షియస్. చూడండి ఎంత అద్భుతమో. ఈ మాటలు విన్నాడో లేదో, ప్రభువు నిన్ను ఇలా చెప్పాడు కదా, మరి నువ్వు నాకు సహకరించాలి కదా అంటే కొన్ని క్షణాల్లోనే తక్కువని అన్కాన్షియస్ అయిపోయాడు. ఆపరేషన్ మొదలైపోయింది. అంటే బిఫిటింగ్ ఏ ఫార్చునేట్ స్లేవ్, దీని టైటిల్ ఈ పుస్తకానికి. దాన్ని ఎంత సార్థకం చేస్తూ జీవించేవాడో అనేది ఇక్కడ చెప్తోందనమాట దవాన. ఓహో, నా తండ్రి ఇలా కోరాడా, మరి నేను కాన్షియస్నెస్ పోగొట్టుకోవాలి కదా. వెంటనే స్పృహ తప్పిపోయింది అతనికి. ద మోస్ట్ సీరియస్ మెడికల్ ఎమర్జెన్సీ డ్యూరింగ్ ఇరిచెస్ లైఫ్ విత్ బాబా కేమ్ ఇన్ 1961. మరొకటి, ఇరిచి జీవితంలో చాలా ప్రమాదకరమైనటువంటి ఒక అనారోగ్య పరిస్థితి 1961లో సంభవించింది. దట్ సమ్మర్ బాబా ఎక్స్ప్రెస్డ్ ద డిజైర్ టు హ్యావ్ అన్ ఎక్స్టెండెడ్ స్టే ఎట్ గురుప్రసాద్ ఇన్ పూణే. సాధారణంగా ప్రతి వేసవి నెలలు కూడా 3 నెలలు, మార్చ్, ఏప్రిల్, మే, మేరాజాద్లో ఈ 3 వేసవి నెలలు. ఆ 3 నెలల్లో పూనా చల్లగా ఉంటుంది అని మెహరాజాద్ నుంచి మకాం మార్చేసి గురుప్రసాద్ బంగళాలో ఉండేవారు. మే నెలాఖరు వచ్చేటప్పటికి మళ్ళీ ఖాళీ చేసి తిరిగి మెహరాజాద్ వెళ్ళిపోతూ ఉండేవారు. కానీ 61లో మాత్రం బాబా ఇంకా కొన్నాళ్ళు ఇక్కడే ఉండి ఇక్కడ స్టే పొడిగిద్దాం అనుకుంటున్నాను అన్నారు. దిస్ వాజ్ అనూజువల్. సాధారణంగా ఇది జరగదు. ఇది అసాధారణమైనటువంటి పరిస్థితి. As normally, Baba would return to Mehrajad before the monsoon season began. వర్షాలు మొదలయ్యే లోపల మెహరాజాద్ వెళ్ళిపోవడం అలవాటు బాబాకి. బట్ దట్ ఇయర్ బాబా ఇన్ఫార్మ్డ్ మండలి దట్ హీ వుడ్ రిమైన్ ఇన్ పూణే అంటిల్ ది ఎండ్ ఆఫ్ జూలై ఆర్ ఎర్లీ ఆగస్ట్. కానీ బాబా అన్నారు మండలి వాళ్ళతో, ఈ సంవత్సరం మాత్రం జూలై నెలాఖరులో కానీ ఆగస్టు మొదటి వారంలో కానీ వెనక్కి వెళదాంలే, ఇక్కడే ఉందాం అన్నారు. డ్యూరింగ్ హిజ్ స్టే దెర్ వాజ్ హెవీ రెయిన్ఫాల్. మరి అక్కడ బాబా ఉండిపోయారు కదా, అంచేత చాలా పెద్ద కుంభవృష్టి కురవడం మొదలయ్యింది. అండ్ బాబా హిమ్సెల్ఫ్ కేమ్ డౌన్ విత్ ఎ ఫీవర్. ఆ వర్షాలకి బాబాకు కూడా జ్వరం వచ్చేసింది. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ హిజ్ ఇల్ హెల్త్, వన్ మార్నింగ్ హీ అనౌన్స్డ్ దట్ హీ వాంటెడ్ టు గో టు బండ్ గార్డెన్ అండ్ లుక్ ఎట్ ద రివర్. ఆ జ్వరంలో ఉండి కూడా ఒకనాడు పొద్దున బాబా అన్నారు, నేను అర్జెంటుగా ఆ బండ్ గార్డెన్స్, మనం రైల్వే స్టేషన్ దిగిన తర్వాత ఆ మూలాముత్తా రివర్ అని నదిని దాటుకుని వస్తూ ఉండి కారులో నగర్ వచ్చినప్పుడు, మీకు గుర్తుంటుంది కొంతమంది పాత వాళ్ళకి, ఆ నది ఒడ్డున సుందరమైనటువంటి ఉద్యానవనాన్ని పెంచారు. అదే బండ్ గార్డెన్స్ అంటే. నన్ను అర్జెంటుగా బండ్ గార్డెన్స్ తీసుకువెళ్ళండి, అక్కడి నుంచి పొంగి పొరలుతున్న నదిని నాకు చూడాలని ఉంది అన్నారు. Dr. Gohar was very concerned about Baba going out in such inclement weather, especially with his fever, and there was a strong wind blowing that morning. వెంటనే బాబాకు ఆస్థాన వైద్యురాలు డాక్టర్ గోహర్ ఉంది కదా, వద్దు బాబా, వద్దు 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 వద్దు, మీకు అసలే జ్వరం ఉంది, ఎంత చల్లగా గాలి వీస్తుందో చూసారా బాబా, మీకు చలిగాలి పడదు, వద్దు, ప్రతికూలంగా ఉంది వాతావరణము అని ఆవిడ వారించింది. ఎరిచ్, బట్ బాబా ఇన్సిస్టెడ్, ఆహా, ఏమైనా సరే వెళ్ళవలసిందే అన్నారు బాబా. ఎరిచ్, ఫ్రాన్సిస్ బ్రాబజాన్ అండ్ బాబాస్ బ్రదర్ జాల్ అకంపనీడ్ హిమ్. ఎరిచి, ఫ్రాన్సిస్ బ్రాబజాన్, అలాగే బాబా తమ్ముడు జాల్భాయి, వీళ్ళంతా బాబా కూడా వెళ్ళారు. బాబా వాక్డ్ ఆల్ అరౌండ్ ద గార్డెన్. ఆ తోటలో చాలా మొత్తం చుట్టూ తిరిగారు బాబా. సాట్ డౌన్ ఆన్ ద స్టోన్ లయన్స్. అందమైన ఉద్యానవనంలో రాతితో చెక్కినటువంటి సింహాలు ఉన్నాయి. సరిగ్గా నీటి అంచున ఒక సింహం ఉంది, రాతి సింహం, దాని మీద కూర్చున్నారు బాబా. అండ్ గేజ్ ఎట్ ద రేజింగ్ రివర్. ఉధృతంగా ప్రవహిస్తున్న నది వంక అలాగా చూచారు బాబా. యాజ్ ద వాక్డ్ అలాంగ్ ద రివర్స్ ఎడ్జ్, అక్కడి నుంచి కాసేపు దిగి ఆ నది అంచున, ఆ నీటి అంచున నడుస్తూ ఉన్నారు. బాబా సర్ప్రైజ్డ్ ద మెన్ by slipping out his sandal and placing his bare foot directly into the surging waters.
అకస్మాత్తుగా బాబా తన చెప్పులు విడిచి ఆ కాళ్ళు ఆ ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలో ఇలా ముంచారు కాళ్ళు రెండు. దట్ వెరీ సేమ్ డే ద ముత్తా రివర్ బిగాన్ ఫ్లడింగ్ ది సిటీ. సరే అయిపోయింది. గురుప్రసాద్ బంగ్లాకి తిరిగి వచ్చేశారు. అదే రోజు మధ్యాహ్నం నుంచి ఇక పూనాని ముంచెత్తడం మొదలుపెట్టింది మూలాముత్త. ఇప్పటికి కూడా వర్షాకాలంలో పూనా నగరం మునుగుతూ ఉంటుంది ఈ మూలాముత్తా రివర్ వల్ల. ద టూ డ్యామ్స్ ఇన్ ది ఏరియా బోత్ బర్స్ట్. 2 డ్యామ్స్ కట్టారు ఆ గురుప్రసాద్కి కొంచెం దగ్గరలోనే. ఆ 2 బరస్టు కూడా ఉధృతంగా పూర్తి స్థాయికి ప్రవహిస్తున్న గేట్లు ఎత్తేస్తారనమాట. అండ్ దేర్ వాజ్ వైడ్ స్ప్రెడ్ ప్యానిక్ యాజ్ ద సిటీ బికేమ్ ఇనండేటెడ్ బై ది ఫ్లడ్ వాటర్స్. ఇక ఒక కాలనీ తర్వాత ఒక కాలనీ మునిగిపోవడం మొదలుపెట్టింది. ప్రజల్లో అల్లకల్లోలం ఆందోళన మొదలైంది. బాబా లవర్స్ హూ హెర్డ్ ద న్యూస్ వర్ వరీడ్ అబౌట్ బాబా సేఫ్టీ. ఈ వార్తని బాబా ప్రేమికులు బొంబాయి వాళ్ళు, అహ్మద్నగర్ వాళ్ళు, వీళ్ళంతా మెహరాబాద్ వాళ్ళు, వీళ్ళందరికీ తెలిసిపోయింది. తెలిసిపోయి వాళ్ళంతా అయ్యో బాబా చూస్తే గురుప్రసాద్లో ఉన్నారు, గురుప్రసాద్ మూలాముత్తాకి దగ్గరలోనే ఉంది, బాబా క్షేమంగా ఉన్నారా, ఆయనకి ఇబ్బంది కలుగుతోందా అని ఆందోళన చెందడం మొదలుపెట్టారు. రిక్వెస్టింగ్ బాబా టు లీవ్ ద ప్రెమైసెస్. And Adi Senior, hearing the news, drove to Pune in case Baba and the Mandali needed help in evacuating. సో చాలామంది ఫోన్లు చేసి చెప్పారు, బాబా వద్దు, మీరు అక్కడ ఉండొద్దు, మీరు వెంటనే బయటకు వచ్చేయండి, గురుప్రసాద్లో ఉండొద్దు అని చెప్పారు. ఆది కూడా ఈ వార్త తెలిసిన వెంటనే అయ్యో గురుప్రసాద్లో బాబా ఖాళీ చేసేయాలంటే నోటీస్ లేకుండా అకస్మాత్తుగా ఖాళీ చేయడం నేను సాయం చేయాలి కదా అని కారు వేసుకుని వచ్చేసాడు. ఎందుకు వీళ్ళందరికీ సహాయం చేయడం కోసం అని. బాబా సెడ్. ఈ ఆందోళన అంతా చూసి బాబా మండలి వాళ్ళని ఇలా మందలించారు. వాట్ ఆర్ యూ ఆల్ థింకింగ్? ఏమనుకుంటున్నారు అసలు మీరు? ఐఎమ్ గాడ్. నేనెవరిని? సాక్షాత్తు భగవంతుణ్ణి. డూ యూ బిలీవ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు డ్రౌన్ యూ ఆల్? అంటే నా కూడా ఉన్నటువంటి నా శిష్యుల్ని అందరినీ ముంచేసి చనిపోయేలా చేస్తాను నేను. ద ఫ్లడ్ వాటర్స్ రీచ్ ద బ్యాక్ స్టెప్స్ ఆఫ్ గురుప్రసాద్. ఇక బాబా ఇలా మాట్లాడుతూనే ఉన్నారు, వీళ్ళంతా గాబరాలో ఉన్నారు. సరిగా ఆ నది వరద నీరు గురుప్రసాద్ వెనక మెట్లని ముంచెత్తింది. బట్ ఇమ్మీడియట్లీ స్టాప్డ్ దేర్ అండ్ ఎవ్రీ వన్ ఇన్ సైడ్ వాజ్ సేఫ్. అంతే, ఆ మెట్టు ములిగింది, ఆగిపోయింది. ఇక అక్కడి నుంచి తగ్గిపోవడం మొదలెట్టింది. అందరూ క్షేమంగా ఉన్నారు. అండ్ యాజ్ ఇట్ హ్యాపెన్ ద ఫ్లడ్ వాటర్ lapped at the feet of the stone lions Baba had sat at the Bund garden but never covered them. సరిగ్గా ఈ మండల వాళ్ళు చెప్తున్నారు, బాబా ఏ రాతి సింహం మీదైతే కూర్చున్నారో ఆ రాతి సింహం కాళ్ళ వరకు వచ్చిందట, సింహాన్ని మాత్రం అది ఏమాత్రం ముంచకుండా వెనకెళ్ళిపోయిందట. డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఎరిచ్ వుడ్ స్టే విత్ బాబా ఆల్ డే ఎట్ గురుప్రసాద్, దెన్ సైకిల్ బ్యాక్ టు హిజ్ పేరెంట్స్ హోమ్ ఫర్ డిన్నర్ అండ్ స్పెండ్ ద నైట్ దేర్. ఇరిచి ఏం చేసేవాడంటే పగలంతా తెల్లవారిన దగ్గర నుంచి రాత్రి వరకు బాబా విశ్రమించే వరకు గురుప్రసాద్లో బాబాతో ఉండేవాడు. ఇక బాబా విశ్రమించేగానే బాబా వెళ్ళిపో, మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళు, అక్కడ ఉండు నువ్వు వాళ్ళతో పాటు, మళ్ళీ పొద్దున్నేరా అనేవారు. అక్కడ వాళ్ళు బింద్రా హౌస్ అనేటువంటి బంగ్లాలో ఉండేవారు. పప్పా జస్సావాలా, గాయమాయి యొక్క మిగిలిన సంతానం మెహర్వాన్ జస్సావాలా, మను, మెహరు, వీళ్ళంతా. బిఫోర్ లీవింగ్ గురుప్రసాద్ హీ వుడ్ ఇన్ఫార్మ్ బాబా. ఈ బయలుదేరే ముందు ప్రతిరోజు బాబా దగ్గరికి వెళ్ళి సెలవు తీసుకుని వెళ్ళేవాడు ఎరిచ్. వన్స్ ఇట్ వాజ్ రైనింగ్ హెవీలీ యాజ్ ఈ ప్రిపేర్డ్ టు లీవ్. సరే, బాబా విశ్రమించేశారు. ఇక వెళదాం అనుకుంటుండగా కుంభవృష్టి మొదలైంది. బాబా గెస్టెడ్ టు హిమ్, వై డోంట్ యు టేక్ ది డి సోటో కార్ టునైట్ సిన్స్ ఇట్ ఈస్ రైనింగ్ సో హార్డ్. సాధారణంగా ఎరిచ్ సైకిల్ మీద వెళుతూ ఉండేవాడు కదా. బాబా కోసం ఒక కారు, డి సోటో కారు ఒకటి అక్కడ రెడీగా ఎప్పుడూ ఉండేది. అది బాబా బహుశా నారిమన్ దాదాషాంజీ ఇచ్చింది అయి ఉండొచ్చు. సో ఆ కారు అక్కడ ఉంది. బాబా అన్నారు, ఆ కారు వేసుకువెళ్ళు, ఎంత గట్టిగా కురుస్తుందో వర్షం చూడు, సైకిల్ వద్దునన్నా అన్నారు బాబా. ఎరిచ్ టుక్ బాబాస్ కమెంట్ లైట్లీ. ఏం పర్లేదు బాబా అన్నాడు ఎరిచ్ బాబాతో. రిప్లైయింగ్, నో బాబా,
ఐ విల్ టేక్ మై బైసికల్. వై వేస్ట్ ద పెట్రోల్? ఎందుకు అనవసరంగా పెట్రోల్ ఖర్చు పెట్టడం బాబా? వద్దులే, ఇంతకీ తడిస్తాడు, తడుస్తాను, ఏమవుతుంది అన్నాడు. బాబా డిడ్ నాట్ సే ఎనీథింగ్ మోర్. బాబా అలా చూశారంతే, ఏం చెప్పలేదు. అండ్ ఈ రీచ్ లెఫ్ట్ ఇన్ ద పోరింగ్ రెయిన్. అలా కుండపోతగా కూర్చున్న వర్షంలోనే సైకిల్ మీద వెళ్ళిపోయాడు. బై ద టైమ్ హీ రీచ్ బింద్రా హౌస్ హీ వాజ్ డ్రెంచ్డ్ ఫ్రమ్ హెడ్ టు ఫుట్. తల్లిదండ్రుల ఉన్న బంగళాకి వెళ్ళేటప్పటికి మొత్తం నానిపోయాడు వర్షంలో. షార్ట్లీ ఆఫ్టర్వర్డ్స్ హీ కాట్ ఎ కోల్డ్. తెల్లవారేటప్పటికి రొంప చేసేసింది. బై ది టైమ్ బాబా అండ్ ది మండలి రిటర్న్ టు మేరాజాద్, ద కోల్డ్ హెడ్ టర్న్ ఇన్ టు ఎ వెరీ బ్యాడ్ చెస్ట్ ఇన్ఫెక్షన్ డయాగ్నైజ్డ్ బై గోహర్ యాజ్ అ న్యూమోనియా. సరే, బాబా మండలి వాళ్ళతో కలిసి ఆ రొంపలోనే మెహరాజాద్ తిరిగి వెళ్ళిపోయారు. చివరికి అది మొత్తం ఛాతీ అంతా ఇన్ఫెక్షన్ పట్టేసి గోహర్ దానిని న్యూమోనియాగా ఆవిడ డయాగ్నైజ్ చేసింది. ఇక్కడ ఈరోజు ఆపుదామండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జై బాబా తల్లి, నాగేశ్వరరావు జై బాబా, గారు. జై జై బాబా, బాబా. జై బాబా, జై బాబా, జై బాబా అండి.